అనే యూనివర్సిటీ న్యూ హ్యావెన్ కనెక్టికట్లో ఉన్న యేల్ యూనివర్సిటీకి తన పేరుని నమోదు చేసుకుంటాడు. ఎందుకు యేల్ యూనివర్సిటీ రక్షించబడిన 2 నెలలకే ఎందుకు అలాగా వెళ్ళాలి అనేసి ఉన్న ఆ పరిస్థితిలో ఎందుకు వెళ్ళేవాళ్ళంటే, ఆ కాలంలో ఇంగ్లాండ్లో మరి ముఖ్యంగా క్రమశిక్షణ ఎక్కువ ఉండేది. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. సో వాట్ హ్యాపెండ్ వాజ్, ఎవరైతే దేవుని సేవ చేయాలన్నా, బోధించాలన్నా, ఒక పాస్టర్గా ప్యారిష్ ప్రీస్ట్గా మారాలన్నా ఏం చేయాలంటే వాళ్ళకు ఒక డిగ్రీ ఉండాలి. అంటే థియాలజీ చదవాలి. డిగ్రీ ఉంటే తప్ప మీరు ఏ చర్చ్లో బోధించే హక్కు మీకు లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు కదా. ఆ రీతిగా ఆ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరికి డిగ్రీ ముగిస్తేనే, ఈ డివినిటీ కాలేజ్లో ముగిస్తేనే, థియాలజీ ముగిస్తేనే మీకు అర్హత దేవుని సేవ చేయటానికి. అయితే ఆయన మారుమనసు పొందిన తర్వాత, తిరిగి జన్మించిన అనుభవం పొందుకున్న తర్వాత, ఆయన ఇప్పుడు ముందుకు ఈ సేవలు ముందుకు వెళ్ళాలన్న పెద్ద అడ్డుబండంగా మారింది ఏంటంటే, మొదటిగా డిగ్రీ. హీ షుడ్ హ్యావ్ అ డిగ్రీ టు పర్స్యూ మినిస్ట్రీ. అటువంటి పరిస్థితుల్లో హార్వర్డ్ కానీ, యేల్ యూనివర్సిటీ కానీ, నేను ఎలాగైనా దాంట్లో జాయిన్ అవ్వాలి, దాంట్లో ఒక స్టూడెంట్గా డిగ్రీ సంపాదించుకోవాలి అని ఆశతోటే డేవిడ్ బ్రెయినార్డ్ యేల్ యూనివర్సిటీ కనెక్టికట్లో జాయిన్ అవుతారనమాట. అయితే కానీ 21 సంవత్సరాలకే ఆయనలో చాలా వ్యత్యాసము కనబడ్డది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, అందరూ స్నేహితులు, కొలీగ్స్, తోటి స్టూడెంట్స్ వారికి లేనంత ఆశ, వారికి లేనంత ఫోకస్, దృష్టి, చదువుకులనే ఆ ధ్యాస డేవిడ్ బ్రెయినార్డ్లో ఎంతగానో ఉండింది. ఎందుకంటే అప్పటికే హీ వాజ్ ఫుల్లీ ప్లెడ్జ్డ్ ఏంటిదంటే, ఐ హ్యావ్ టు డూ గాడ్స్ వర్క్. నేను దీనికోసం ఏదైనా చదువుతాను, ఏదైనా సాధిస్తాను, ఏదైనా చేస్తాను అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, 21 సంవత్సరాలకి హీ వాజ్ మచ్ మోర్ వైజ్ దెన్ ఆల్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, దెన్ ఆల్ ద అదర్ పీపుల్ దట్ వర్ అరౌండ్ హిమ్. అయితే చాలా తీవ్రత కలిగిన వ్యక్తి, ఎక్స్ట్రీమిటీ. అంటే మనం చూస్తాం కదండి, కొంతమంది మనుషులు దర్ 2 ఎక్స్ట్రీమ్స్. ఒకరేమో చాలా కేర్లెస్గా జీవిస్తారు, ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే చాలా చట్టబద్ధమైన రీతిగా, నియమబద్ధమైన రీతిగా జీవిస్తారు, లీగలిస్టిక్ లివింగ్. కొంతమంది ఏమో ఇట్ డజంట్ మ్యాటర్, ఇగ్నరెన్స్ తోటి జీవిస్తారు. కొంతమంది ఏమో అస్సలు నేను ఇది చేస్తేనే మనుషులు మెచ్చుతారు, ఇది చేస్తేనే దేవుడు నన్ను మెచ్చుతాడు, అట్లాగా ఉండేవారు డేవిడ్ బ్రెయినార్డ్. ఇంటెన్స్, తీవ్రత కలిగిన వ్యక్తి, ఎక్స్ట్రీమిటీ. ఎంత ఎక్స్ట్రీమిటీ అంటే, రాత్రంతా కూర్చొని ఆ థియాలజీ, ఆ బైబిల్ అవన్నీ చదువుతూ ఉండేవారు. అక్కడే ప్రారంభమైంది ఏంటిదంటే, ఆయన శరీరంలో వ్యాధులు, అనారోగ్యం రావటానికి కారణమయ్యాయి. ఎందుకంటే నిద్ర, మనము చూసినట్లయితే, మీరు ఒకవేళ ఇఫ్ యూ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఎపిసోడ్ 1 when we have studied, meditated about ఎవెన్ రాబర్ట్స్ కూడా ఎక్స్ట్రీమిటీ. ఎలాగంటే, నేను ఈ కార్యం చేస్తే, నేను తింటే కూడా దేవుడు మెచ్చడు అనంత ఎక్స్ట్రీమిటీ తోటి ఆయన జీవితాన్ని, అంటే మంచిగా ఉండే జీవితాన్ని, మంచిగా కాపాడుకోవాల్సిన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ గాడ్, హీఈస్ అ బ్యాలెన్స్డ్ గాడ్. దయచేసి గమనించండి, ఆయనకి ఎప్పుడు బ్యాలెన్స్ కావాలి. మనం తీవ్రంగా మనల్ని మనము పొడుచుకుంటూ, మనల్ని మనం చంపుకుంటూ ఉంటే ఆయనకు నచ్చదండి. మనము ఆనందంగా, మీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికే నేను మీకు వచ్చాను. అపవాది మిమ్మల్ని దొంగలించడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని హత్య చేయడానికి వస్తాడు. కానీ నేనైతే మీకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి, ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అని యేసు ప్రభు. హౌ రిలీవింగ్, ఎంత ఫ్రీయింగ్ కదా, ఎంత ఫ్రీడమ్, ఎంత స్వేచ్ఛ కదా. మన లోకంలో కూడా చూస్తాం, అనేకమైన మతాలు చెప్తూ ఉంటే, మీరు కొట్టుకోవాలి, మీ నుండి రక్తం రావాలి, మీరు ఇలాగ ఉంటేనే దేవుడు మెచ్చుతాడు అని ఎన్నో మతాలు చెప్పడం చూస్తుంది. లేకపోతే మీ పిల్లల్ని బలి ఇవ్వండి, లేకపోతే మీరు ఇది చేయండి, మీ ఆస్తిపాస్తులన్నీ రాసివ్వండి, లేకపోతే మీరు నిప్పులపై నడవండి అని ఇవన్నీ చెప్తూ ఉంటాయి. కానీ యేసే అంటాడు, మీరు అవన్నీ ఏం చేయనక్కర్లేదు. యూ డోంట్ ఎర్న్ ఇట్, యూ కెనాట్ ఎర్న్ మై సాల్వేషన్, ఇట్ ఈస్ ఫ్రీ. యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్. నన్ను నమ్మితే చాలు, మీకు సమృద్ధి అయిన జీవితం నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఆ రీతిగా డేవిడ్ బ్రెయినార్డ్ ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని కన్విక్ట్ చేస్తారు, సరి చేస్తారు. ఏంటంటే, నీ కార్యాలు బట్టి కాదు నువ్వు రక్షణని సంపాదించుకునేది, నువ్వు కేవలం నన్ను నమ్మితే చాలు అన్నప్పుడు ఆ కొద్ది కాలం వరకు హీ వాజ్ ఫ్రీడ్. కానీ మరలా ఏం చేశాడంటే, ఇంటెన్స్గా రాత్రి పగలు చదువుతూ ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ హీ బికేమ్ వీక్ అండ్ మత్తి కూడా స్థిమితం లేకుండా పోయిందనమాట. అయితే అటువంటి పరిస్థితుల్లోనే ఆయనకి ప్రారంభించబడ్డది ఏంటిదంటే, హీ యూస్ టు కాఫ్ బ్లడ్. అంటే
ఆయన దగ్గుతూ రక్తాన్ని కక్కేవాడనమాట. అటువంటి పరిస్థితిలో ఆ యేల్ యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ ఏం చెప్పారంటే, కొద్ది కాలము మీరు మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, దాని తర్వాత అప్పుడు మళ్ళీ చదువుదాము అన్నప్పుడు ఆ ఫ్యూ వీక్స్ బికేమ్ మంత్స్. కొన్ని వారాలు కానీ వెళ్ళిన ఆ వ్యక్తి ఇంకా మంత్స్ వరకు రికవర్ కోలుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఆ పొలాల మధ్యలో ఆయనకిచ్చిన ఆ పొలాల మధ్యలో నడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతున్నప్పుడు మరొక్కసారి పరిశుద్ధాత్ముడు ఆయనని బయలుపరిచి ఆయన తప్పుని సరిచేసి ఏమన్నారంటే, నీ క్రియలు బట్టి కాదు, నిన్ను నువ్వు నాశనం చేసుకుని అక్కర్లేదు, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని ఆయనను ఎంతగానో ఆదరించారు, బలపరిచారు. అయితే దాని తర్వాత ఆ సమయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని బలపరిచారో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయనని సరిచేశారో, మరలా ఆయన చక్కగా తన జీవితాన్ని అంటే తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని కోలుకొని మరలా యేల్ యూనివర్సిటీకి వెళ్తారు. అదే టైంలో ద గ్రేట్ అవేకనింగ్ అంటే మేలుకొల్పు, ఉజ్జీవపు కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ అంటే యేల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆ సమయంలో ఎలాగా రివైవల్ వచ్చింది అని అంటే, గత ఫ్యూ వీక్స్ బ్యాక్ వీ వర్ మెడిటేటింగ్ అపాన్ జాన్ వెస్లీ అండ్ జార్జ్ విట్ఫీల్డ్ కదండి. వారి గురించి ధ్యానిస్తూ ఉన్నాము. జార్జ్ విట్ఫీల్డ్ ఎప్పుడైతే ఆ యేల్ యూనివర్సిటీకి వచ్చి జార్జ్ విట్ఫీల్డ్, జానథన్ ఎడ్వర్డ్స్ అని గొప్ప రివైవలిస్ట్ యేల్ యూనివర్సిటీకి వచ్చి బోధనలు చేసినప్పుడు అనేక మంది రక్షించబడటము, రివైవల్ చూడటం. అప్పటి వరకు చట్టబద్ధమైన రీతిలో లీగలిస్టిక్ టర్మ్స్లో నడపబడుతున్న ఆ యేల్ యూనివర్సిటీ ఎప్పుడైతే ఈ గొప్ప దైవజనులు వచ్చి బోధించడం స్టార్ట్ చేశారో, అక్కడ ఏడుపులు, అందరూ రివైవల్, అందరూ దొర్లుతూ పాపాలను ఒప్పుకుంటూ, దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని కళ్ళ నిండా నీళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడు గొప్ప ఉజ్జీవం రేగింది, గొప్ప ఉజ్జీవం రగులుకుంది. అటువంటి పరిస్థితిలో డేవిడ్ బ్రేనార్డ్ వెళ్ళిన తర్వాత ఈ రివైవల్ చూసి జార్జ్ విట్ఫీల్డ్ బోధించే విధానం చూసి ఆయన ఎంతగానో ఆకర్షించబడ్డాడు, ఎంతగానో ఆయన హృదయాన్ని హత్తుకుంది. అయితే ఎక్కడైతే ఉజ్జీవం ఉంటుందో అక్కడ వ్యతిరేకతలు ఉంటాయి. మీరు గమనించినట్లయితే వేర్ ఎవర్ దెర్ ఇస్ రివైవల్ దెర్ ఇస్ ఆల్వేస్ ఒపోజిషన్. మనం ఫస్ట్ నుంచి ధ్యానిస్తున్నాం. ఎక్కడైతే దేవుని మంట అంటుకుంటుందో ఆ మంట ఆర్పాలని ప్రయత్నాలు చేస్తాడు ఎవరు అంటే అపవాది ఎలాగైనా చల్లార్చాలి అని ఆ యూనివర్సిటీలో ఉన్న మెయిన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఆ యూనివర్సిటీలో ఉన్న ట్యూటర్స్ అంటే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఇదేంటి వీళ్ళకి ఏమైనా పిచ్చా, వీళ్ళు కేవలం ఉద్రేకపూర్వకమైన భక్తిని వెంబడిస్తున్నారు, ఇది అసలైన భక్తి కాదు, ఇది వాక్యానుసారమైంది కాదు, ఈ రివైవల్ అన్నది ఒట్టి మాటలు, దిస్ ఇస్ నాట్ ట్రూ అని ఎంతగానో ఆ రివైవల్ని చల్లార్చాలని ప్రయత్నించారు. అపవాది వాళ్ళని వాడుకున్నారన్నమాట. అయితే చాలా భేదాలు రావటం సాగింది. ఏంటంటే దాంట్లో కొంతమంది నువ్వు ఓల్డ్ లైట్ అంటే లీగలిస్టిక్గా చట్టబద్ధమైన ధర్మశాస్త్రం అంటే బైబిల్ని పాటిస్తావా, లేకపోతే ఈ న్యూ లైట్ అంటే ఈ పిచ్చితనం ఉద్రేకపూర్వకమైన భక్తిని వెంబడిస్తావా అనేసి అక్కడే వాళ్ళు డిసైడ్ చేసుకొని చాలా విభాగాలు, చాలా భేదాలు వాళ్ళలో రావటం జరిగిందనమాట. దాంట్లో ఒక వ్యక్తి ఎవరు అని అంటే రెవరెండ్ థామస్ క్లాప్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ అంటే ఫర్ యేల్ యూనివర్సిటీ. ఏం చెప్పారంటే ఒక స్ట్రిక్ట్ రూల్ ఇచ్చారు. ఏంటంటే ఎవరైనా ఈ రివైవలిస్ట్ మాటలు విని, లేకపోతే జార్జ్ విట్ఫీల్డ్ ఆయన రివైవల్ మీటింగ్స్ అప్పటికే ఓపెన్ ఎయిర్లో ఆయనే మొదటిసారిగా ప్రారంభించారని ధ్యానించాం కదండి. ఓపెన్ ఎయిర్, పబ్లిక్ ఎయిర్ మీటింగ్స్ అప్పటి వరకు ఇంగ్లాండ్లో చర్చెస్ మధ్యలోనే బోధించాల్సిందే అనే లీగలిస్టిక్ టర్మ్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే జార్జ్ విట్ఫీల్డ్ నన్ను నథింగ్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్, నో ఫోర్ వాల్స్ కెన్ స్టాప్ మీ అని చెప్పి ఆయన ప్రారంభించాడు. ఏంటిదంటే పబ్లిక్ ఎయిర్ మీటింగ్స్, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్. దాన్ని ఫాలో అవ్వారు ఎవరంటే గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. అది మొదలుకొని పబ్లిక్ మీటింగ్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. అటువంటి సమయంలో ఈయన ఏం చెప్పారంటే, ఆ ప్రెసిడెంట్ థామస్ క్లాప్ ఏం చెప్పారంటే, రెవరెండ్ ప్రీస్ట్ ఏం చెప్పారంటే, ఎవరైనా ఆ మీటింగ్స్కి అటెండ్ అయినా, ఎవరైనా వారు చేసేవి అనుభవిస్తూ వాటినే ఫాలో అవుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని వెంటనే మేము కాలేజ్ నుండి బహిష్కరిస్తాము, వీ విల్ ఎక్స్పెల్ దెమ్, వాళ్ళని తీసివేస్తాం ఈ కాలేజ్ నుండి, ఈ డిగ్రీ వారికి ఇంకా రాదు అని చెప్పారనమాట. అయితే
కానీ డేవిడ్ బ్రెయినార్డ్‌కి వారి విధానము, ఆ రివైవల్, ఆ రుచి చూసిన తర్వాత ఎంతగానో ఆయనను ఆకట్టుకుందని చెప్పాను కదండీ! దాక్కొని ఎవరికీ తెలియకుండా రాత్రులు ఆయనతో పాటు ఆయన స్నేహితులు వెళ్ళేవారనమాట. అయితే ఒకరోజు రాత్రి అలాగనే డేవిడ్ బ్రెయినార్డ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఎవరి గురించి అంటే ఒక యేల్ టీచర్, ఒక ప్రొఫెసర్ గురించి మాట్లాడుకుంటున్నారంట. అయితే ఒక స్టూడెంట్ అంటే ఆయన స్నేహితుడు డేవిడ్ బ్రెయినార్డ్‌ని అడిగారంట, "ఏంటి ఏమనుకుంటావు? ఆ టీచర్ ఇలాగా, అలాగా అని మాట్లాడుతుంటే" డేవిడ్ బ్రెయినార్డ్ అన్నాడంట, "హీ హాస్ నో మోర్ గ్రేస్ దెన్ దిస్ చైర్." అంటే అతనికి ఈ కుర్చీ కంటే ఎక్కువ దయ లేదు, దయ పొందుకోలేడు అని చెప్పాడంట. అది ఎవరో విన్నారు. ఇంకో స్నేహితుడు విని వెంటనే పోయి వాళ్ళ టీచర్‌కి అంటే వాళ్ళ ప్రొఫెసర్‌కి చెప్పారనమాట. చెప్తే ఇది థామస్ క్లాప్ అంటే ప్రిన్సిపల్, డైరెక్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ది కాలేజ్ వరకు వెళ్ళింది. అంటే డేవిడ్ బ్రెయినార్డ్ ఎవరో ప్రొఫెసర్ గురించి తప్పుగా మాట్లాడాడు అని తెలిసింది. అయితే థామస్ క్లాప్ అడిగారంట, "డేవిడ్ బ్రెయినార్డ్ ఇప్పుడే క్షమాపణ అడుగు, లేకపోతే నిన్ను బహిష్కరిస్తాం ఈ కాలేజ్ నుండి" అని అడిగారంట. అడిగితే డేవిడ్ బ్రెయినార్డ్ ఏమాత్రం అసలు భయం లేకుండా, "నేను చెప్పను. నేనెందుకు అడగాలి? నేనెందుకు క్షమాపణ అడగాలి? నేను ప్రైవేట్‌గా నా స్నేహితులతో మాట్లాడుకున్నది కూడా మీ వరకెళ్తే నేనేం చేయలేను. అది నా తప్పు కాదు. దట్ ఈస్ మై ప్రైవేట్ మూమెంట్. అది నేను రహస్యంగా నా స్నేహితులతో నేను పబ్లిక్‌గా ఆ స్టేట్మెంట్ చేసుంటే అప్పుడు నన్ను క్షమాపణ అడగమంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ నేను అసలు ఏం చేయకుండానే మీరు క్షమాపణ అడగమంటే ఎలాగ కుదురుతది? నేను చెప్పను" అని డేవిడ్ బ్రెయినార్డ్ ఎంతో మొండికెత్తారనమాట. అయితే వెంటనే ఆ థామస్ క్లాప్ అనే ఆ డైరెక్టర్, ఆ ప్రిన్సిపల్ ఏం చేశారంటే ఆయనని ఎక్స్‌పెల్ చేసేసారు. అంటే ఆ కాలేజ్ నుండి తీసివేశారు. ఆ తీసివేసిన వెంటనే ఇంక "నువ్వు ప్యాక్ చేసుకొని, నీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని నువ్వు తిరిగి వెళ్ళిపోన్నప్పుడు" అప్పుడు ఈయనకి వెలిగింది ఏంటిదంటే, అయ్యో నేను తప్పు చేశానే, ఇప్పుడు నాకు ఈ డిగ్రీ ఉంటే కదా నేను ఈ సేవకి వెళ్ళేది, ఈ డిగ్రీ ఉంటే కదా బోధించడానికి నాకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకి అప్పుడు సడన్గా మనోవికాసం అంటాం కదా, సడన్గా హీ లిట్ అప్. చాలా బాధపడ్డారనమాట. అయ్యో రిగ్రెట్ అయిపోయాడు. నేను ఎందుకు అలాగా చేస్తాను, నేను ఎందుకు మొండికెత్తానని మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "నన్ను క్షమించండి సార్, నేను ఏదో తప్పుగా మాట్లాడాను, నేను ఏదో ఆవేశంతో మాట్లాడాను, దయచేసి నన్ను ఎక్స్పెల్ చేయకండి, నన్ను అంగీకరించండి, నన్ను ఇక్కడే ఉంచండి, నాకు ఈ డిగ్రీ ఎంతో అవసరము, దేవుని పిలుపు నాకుంది, ఐ నీడ్ దిస్ డిగ్రీ" అన్నప్పుడు ఎంతగా బ్రతిమాడిన వారు ఆయనని బహిష్కరించేశారు, ఆయనని తీసివేశారు. అయినప్పటికీ ఆయనలో మంట చల్లారకుండా అదే రీతిగా బైబిల్ స్టడీస్ కంటిన్యూ చేశారంట. కంటిన్యూ చేసి అలాగనే వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు గుర్తొచ్చేదంట, అయ్యో నేను తప్పు చేశానే, నేను ఎందుకు అంత మొండిగా ప్రవర్తించాను, నేను ఎందుకు అంత పొగరుబోతుగా ప్రవర్తించాను, ఎందుకు అలాగ మాట్లాడాను అని ఎంతగానో బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట, కృంగుదలకి వెళ్ళిపోయాడంట. నా అంత నీచుడు లేడు, నా అంత గర్విష్టి లేడు, నా అంత డమ్మం కలిగిన వ్యక్తి ఎవరు లేరు, నేను ఇంత భయంకరమైన పని చేశానని మరలా నిరాశ, కృంగుదల, వేదన ఆయనలో రావటం సాగిందనమాట. అయితే ఆయనలో ఉన్న సెట్ బ్యాక్స్ ఇందాక చెప్పాను కదండి, దీని తర్వాత ఆయనకి ఒకలాంటిది ఏమొచ్చిందంటే, ఈసారి నేను ఎట్లాగైనా మనుషుల మెప్పు పొందుకోవాలి, ఎలాగైనా సాధించి చూపించాలా. హీ వాంటెడ్ టు ప్రూవ్ టు పీపుల్ దట్ దే వర్ రాంగ్. హీ వాంటెడ్ టు డూ సంథింగ్, ఏదైనా గొప్పది సాధించాలనేది ఆయనలో ఉండేదన్నమాట. మరలా దేవుడు ఆయనని సంధించి ఆయన దగ్గరికి వచ్చి, "ఇట్లా కాదు, నువ్వు మనుషుల మెప్పు కోసము, నా మెప్పు కోసం చేయడం నీకు సరైంది కాదు" అని చెప్పి, అంటే మీరు గమనించండి, డేవిడ్ బ్రెయినార్డ్ హీ వాజ్ జస్ట్ 21-22 ఇయర్స్. ఈ కాలం మనం చూసినట్లయితే 21-22కి ఎంత ఉద్రేకపూర్వకమైన జీవితం, ఫుల్ ఆఫ్ ఎమోషనల్ కదండి, ఎమోషన్స్ తోటి మనం జీవిస్తూ ఉంటాం. అదే రీతిగా ఆయనకి ఇంకా వయసు లేదు, సరైన పెంపకం లేదు, తల్లిదండ్రులు చనిపోయారు. హీ డిడ్ంట్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్, మేబీ దట్ వాజ్ వై హీ వాజ్ లైక్ దట్. అయితే మరల దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనని సరిచేస్తూ, కంఫర్ట్ చేస్తూ, "ఇట్లా కాదు నాన్న, ఇట్లా కాదు నువ్వు జీవించేది, ఇట్లా కాదు నీ జీవిత విధానం ఉండాల్సింది, నువ్వు ఎవ్వరు మెప్పును కోరనక్కర్లేదు, యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి, యూ జస్ట్ లివ్ ఫర్ మీ, నా కోసం జీవించు, నాలో జీవించు, నీ మెప్పుల కోసము ఎవరో నిన్ను మెచ్చుకుంటారని చేయకు, దయచేసి ఏం చేయకు, నువ్వు నా రక్షణని ఉచితంగా పొందుకుంటావు" అని దేవుడు ఆయనకు అనేక సార్లు he used to remind.